తను చూడ్డానికి చాలా చిన్నగా అమాయకుడిలా ఉంటాడు, కానీ చేసే పనులన్నీ పెద్ద పెద్దవండి. సోషల్ మీడియా లైఫ్ ఎలా అనిపిస్తుంది నీకు? బిఫోర్ లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నేనేం చేయలే, నేనేమి సొసైటీకి ఏమి ఇంకా పొడవలేదు. నేను చేసే వీడియోస్కి ఎందుకు సమాజానికి వ్యతిరేకంగా అయ్యే ఇన్సిడెంట్స్ మీద కూడా నువ్వు ఎక్కువగా స్పందిస్తున్నావు. దాని మీద కూడా చేశా. మరి మొన్న పాలిటిక్స్ అప్పుడు బరెలక్క ఏదో ఇన్సిడెంట్ అయింది కదా, సో దానికి నువ్వేం స్పందించావు? మరి ఇదంతా నువ్వు చేసేది మూవీస్ లోకి రావడానికేనా? అంటే ఒక మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి మైండ్ సెట్తో ఉన్నా. ఎక్కడికో వెళ్ళిపోవాలి, వచ్చేయాలి 5K 10 million ఫాలోవర్స్. ఓకే, సోషల్ మీడియాలో నువ్వు అంటే డబ్బు సంపాదించాలని వచ్చావా, లేదంటే ఫేమ్ కోసం వచ్చావా? డబ్బు కోసం కాదు, ఫేమ్ కోసం కాదు. ఫేమ్ అవ్వాలంటే పాడి నేను భయంకరంగా ఏమన్నా. యూట్యూబ్ నుంచి నీ ఎర్నింగ్స్ ఎలా ఉంది? ప్రమోషన్లు చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. నేను ఇప్పటిదాకా ప్రమోషన్ చేయాలి, ఎందుకంటే నన్ను నమ్మిన జనాలు ఫాలో అవుతున్నారు. వాళ్ళని మోసం చేయడం నాకు ఇష్టం లేదు. ప్రమోషన్స్ చేయడం మోసం అని ఎలా అనుకుంటావు? ఒక్కరి దగ్గర నేను రూపాయి తీసుకున్నాను, మీకు ప్రూఫ్ తీసుకురా అండి. నేను ఈ రోజే యూట్యూబ్ రిలీజ్ చేస్తాను. Truth or dare? Dare. Propose me. I love you. Love you too. ప్రియమణికి నీకు ఏదో ఉంది అని చెప్పి చాలా రూమర్స్ వస్తున్నాయి, మరి అది ఏంటి అసలు? అది చాలా తప్పు. అది ఫస్ట్ థింగ్. ప్రియమణి మేడం నాకు ఒక నన్ను చూసి దగ్గరలాగి చాలా. మరి నీ లైఫ్ లో ఏదో ఒక లవ్ స్టోరీ అయితే ఉండే ఉంటుంది. మన ప్రపంచంలో చేసే పెద్ద తప్పు అంటే లవ్ చేయడం. అంటే ఏదైనా బ్రేకప్ స్టోరీ ఉందా నీకు? వేరే అమ్మాయి నాతో మాట్లాడుతుందని చెప్పి ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ మాటలు వినేసి బ్రేకప్ చెప్పేసింది. బంగారంతో బాగా వీడియోస్ చేస్తున్నారు, తనకి ఇతనికి సంబంధం ఏంటి? మనసులో ఉన్న బంగారం ఎవరో? మన నా బంగారం సమంత అంట. నిజంగా అయిపోద్దా మేడం? ఒక్కొక్క రోజు తిండికి కూడా మాకు ఒక పూట పస్తులు ఉన్నాం, అలాంటి డేస్ కూడా ఉంటాయి కదా. నీకు చైల్డ్హుడ్ లో అలాంటివి ఏమైనా స్ట్రగుల్స్ జరిగాయా? నీ దగ్గర డబ్బు ఉందంటే ఇడు మనవాడు, డబ్బు లేదంటే ఇడు మనడు కాదు. మన శత్రువు వాడంటే పక్కన ఉన్నాడే మంచి. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటి ఫైనల్గా మనం సోషల్ మీడియాలో ఎంటర్ అయినా, ఇండస్ట్రీలో ఎంటర్ అయినా కూడా బిగ్ బాస్కి వెళ్ళాలనే ఒక ఎయిమ్ అందరు పెట్టుకున్నారు. మరి నీకు కూడా ఉందా బిగ్ బాస్కి వెళ్ళాలని? 50-50 ఉంది. 50-50, 100% లేదా? 100% లేదు, 50. ఓకే, మొన్న విన్ అయిన పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుకుంటే కనుక, తను ఒక రైతు బిడ్డగా అడుగు పెట్టాడు బిగ్ బాస్లోకి, ఒక నార్మల్ పర్సన్ లాగా. సో ఫైనల్ వరకు వస్తాడని ఎవరు అనుకోలేదు, అయినా కూడా వచ్చాడు. ఇప్పుడు చాలా ట్రోల్స్ వస్తున్నాయి, తను అరెస్ట్ చేశారు. సో దీని మీద నీ అభిప్రాయం ఏంటి? పల్లవి ప్రశాంత్ ఫైనల్కి వస్తాడన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు. టైటిల్ కొడతారన్న విషయం నాకు. అంటే మీరు ఇద్దరు ముందే ఫ్రెండ్సా? ముందే పరిచయమా మీకు? పరిచయం. ఓకే. ఇంకోటి ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేశాడు, చాలా కష్టపడ్డాడు. ఆయన ఆడే ప్రతి ఒక్క గేమ్ అక్కడ కరెక్ట్గా ఆడాడు. ఎవరిని అరే అనలేదు, ఎవరిని తిట్టలేదు, కరెక్ట్ గా ఆడాడు. అదంతా తన స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు కదా విన్నర్ అవ్వాలని. అదే కదా మరి బిగ్ బాస్ కావాల్సింది ఏంటి? క్యారెక్టర్ కదా. ఆ మనిషి అక్కడ కట్ట ఉన్నాడు కదా. ఎంతమంది అక్కడ ఉన్నన్ని రోజులు ఎవరితో అరే తురే అనకుండా, ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత అందరినీ అరే తురే అంటున్నాడంట, మరి అందుకే అరెస్ట్ చేశారని ఎక్కడ చూడలేదు. అది నేను వినలేదు కూడా. ఫస్ట్ థింగ్ ఆ మనిషి అంటాడు కాదు. బట్ ఒకటి, పాపం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాడు పాపం. ఆయన ఒక 2 days అని రెస్ట్ ఉండాలి మనిషికి. ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ గంట చేస్తాం, తర్వాత నీకు కూడా ఒక రెస్ట్ కావాలి, నాకు రెస్ట్ కావాలి. అలా ఆడుకోద్ది. 3 నెలలు జైల్లో ఉన్నాడు, జైల్లో బిగ్ బాస్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు. వాళ్ళకి 2 days ప్రశాంతం వదిలితే నెక్స్ట్ రోజు ఆడే రిలాక్స్ అవుతారు కదా. ఎవరు పడితే వాళ్ళు రాసేస్తున్నారు, ఎవరు పడితే ఏదో చేస్తున్నారు. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం అది రైటా రాంగా? నేనైతే 100% రాంగ్ అంట. చాలా రాంగ్, తప్పు అది. ఒక అంటే రైతు బిడ్డని కాదు, తప్పు, చాలా తప్పు అరెస్ట్ చేయడం అనేది. చిన్న మ్యాటర్ అది, అని పెద్ద చేశారు దాన్ని. కానీ ఓకే, అది అర్థమైంది. బస్సు అద్దం పగిలింది, చాలా పగిలినాయి. 8 బస్సులు అంటున్నారు, కానీ పగిలింది ఒక 2 బస్సులే, కానీ 8 బస్సులు అని చెప్పి. మరి అందులో ఉన్న సెలబ్రిటీస్ అందరు ఎవరైతే తనని వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరి కార్ని కూడా పగలగొట్టడం జరిగింది. మరి అదంతా లాసే కదా. ఇప్పుడు ఎవరికైనా ఫ్యామిలీస్ కి ఏదైనా జరుగుంటే ప్రమాదం, అందరు రూడ్ గా బిహేవ్ చేశారు, మిస్బిహేవ్ చేశారు ఫ్యాన్స్ అందరూ అని చెప్పి అరెస్ట్ చేశారు, మరి అది లాసే కదా. ఎగ్జాంపుల్ మీరే ఇప్పుడు సెలబ్రిటీ, ఇప్పుడు యాంకర్ మీరు, నేను మీ అద్దం పగలగొట్టా, ఓకే, నా ఫ్యాన్ ఎవరు మీ అద్దం పగలగొట్టారు. పగలగొడితే మీకు నా కాంటాక్ట్స్ ఉంటాయి,
నేను ఫోన్ చేసి మేడం నా వల్ల ఇలా జరిగింది అక్క, నీకు సారీ అక్క, ఆ గ్లాస్కి ఎంత ఏందో చెప్పక్క, నేను కొద్దిగా పే చేస్తా, ఒక బ్రదర్ లాగా నీకు పే చేస్తాను అక్క, కాంప్రమైజ్ చేద్దాం అక్క, నా మీద నీ కోపం ఉందంటే నువ్వు కంప్లైంట్ ఇచ్చాక అంట. ఆ టైంలో నీ మనసు ఏమనిపించింది, అరే పాప వాడు ఫోన్ చేశాడు రా, ఎందుకు, అరే పాప మనోడే కదా, సరేరా నువ్వు ఏదంటే అదేరా అని చెప్పి నువ్వు కాంప్రమైజ్ అవుతావు అక్క, మాట్లాడుకుంటే అయిపోద్ది అక్క అది. కానీ అక్కడ దాకా లాక్కెళ్ళడం తప్పక్క. అవునా కదా, ఫ్రాంక్ కదా. అంటే ఒకరిద్దరు అయితే అలా చేయొచ్చు, అక్కడ జరిగింది ఒక 20-30 మందికి అయినప్పుడు అందరికి ఎలా కాంప్రమైజ్ చేపిస్తారు? మీరు ఎలా జడ్జ్ చేస్తారు, అది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పి మీరు ఎలా జడ్జ్ చేస్తారు? అది కూడా పాయింటే కదా, మనం చెప్పలేం కదా ఎవరి ఫ్యాన్స్ అనేది. ఇప్పుడు అమర్దీప్ ఫ్యాన్సా, శోభా గారి ఫ్యాన్సా, వాళ్ళ ఫ్యాన్సా మనం చెప్పలేము. కానీ బయటకు వచ్చినప్పుడు ఎంతమంది జనాలు ఉన్నారు. ఇప్పుడు ఆ నెల అడుగుతావా నువ్వు ఎవరి ఫ్యాన్, ఎవరి ఫ్యాన్ అని. ఆడెవడో అద్దం కొట్టినాడు కూడా ధైర్యం కూడా చెప్తున్నాడు, అమర్దీప్ అద్దం పలుకొట్టింది నేనే అని మనం పట్టుకొని అడగచ్చు కదా, మరి అది అంటుంది. సో యాక్చువల్గా మన క్వశ్చన్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే, నువ్వు బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ నిన్ను చూడొచ్చా? అదే చెప్తున్నా, 50-50 ఛాన్స్ అని చెప్పిన. ఒకళ్ళు పిలిస్తే, నా ప్రొఫైల్ నచ్చి వాళ్ళు పిలిస్తే నేను వెళ్తా, నువ్వేం రిజెక్ట్ చేయకుండా వెళ్ళిపోతావు. వెళ్ళిపోతా. సో నీ పర్సనల్ విషయానికి వస్తే, పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, సో పేరెంట్స్ ఏం చేస్తుంటారు, నువ్వు ఎక్కడ పుట్టి పెరిగావు? మాది విజయవాడ ప్రాపర్. అండ్ డాడీ ఏమో బిజినెస్, మమ్మీ చిన్నప్పుడే చనిపోయారు అంతే. ఇంకా కజిన్ బెదరు. నువ్వు ఒక్కడివినా సింగిల్? అన్న కూడా బెంగళూరులో బిజినెస్. ఇది మా అన్న పేరు. వావ్, ఏంటి? రాహుల్ అన్న. రాహుల్ అన్న. నీకు ఇష్టమా అన్న అంటే బాగా? చాలా. ఏదో ఒకసారి మీ ఫ్యాన్స్ అందరికి చూపించు మీ అన్న పేరు, మీ అన్న కూడా చూస్తారు కదా. ఓకే. అంటే నా లైఫ్ లో ఎవరి పేరు టాటూ వేయించుకోవడమన్నా అనుకున్నా ఇప్పుడు దాకా, కానీ ఫస్ట్ ఆయన పేరే. ఎప్పుడు వేయించుకున్నారా టాటూ? 3 months అవుతుంది. ఎందుకు అంటే సడన్ గా అంత ప్రేమ ఎందుకు వచ్చింది అన్నయ్య మీద? అంటే ఒకవేళ నేను చనిపోయే లోపల ఒక మనిషి నా తోడు రావాలనుకున్నా, నేను ఉంటాను నా పేరు అని చెప్పి గుర్తింపుకి. ఓకే. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఓన్లీ నువ్వు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గానే ఉండాలనుకుంటున్నావా? ఏదన్నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి నీది ఫైనల్ గా? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే నేను రేపటి గురించి ఆలోచించను, ఈ రోజు గురించి ఆలోచిస్తా, ఏం జరుగుతుందని చెప్పి ఈ సెకండ్ ఆలోచిస్తూ ఉంటా. రేపటి గురించి రేపు చూసుకుంటా, అది నా మైండ్ సెట్. అంటే రేపు ఏం జరుగుతుందని నేను ఎలా చెప్పేస్తా, నాకు ఎలా జరిగిద్ది అని ఈ రోజు గురించి నేను థింక్ చేస్తూ ఉంటా. అంటే ఒక 10 years తర్వాత మనం ఇక్కడ సెటిల్ అవ్వాలి, ఒక బిజినెస్ లో కానీ లేదంటే ఒక సెలబ్రిటీ. ఫ్యూచర్లో పబ్బు పెడదాం ప్లాన్ ఉంది నాకు, అంతే. పబ్బు పెట్టుకోవాలని. అంటే కొద్దిగా మ్యూజిక్ బాగుంటుంది కదా, చక్కగా రిలాక్స్. వెళ్తుంటావా పబ్స్ కి? పబ్స్కి వెళ్తా. గర్ల్ ఫ్రెండ్స్ తో? ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ తో. మా ఫ్రెండ్స్ తో వెళ్తా, మా అన్నలతో. ఓకే. సో కొన్ని వీడియోస్ ఇప్పుడు నీ గురించి చూద్దాము. సో లాస్ట్ రౌండ్ మంది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. అంతకన్నా ముందు నీ వీడియోస్ కొన్ని మనం ఇప్పుడు డిస్ప్లేలో చూద్దాం. ట్రూత్ ఆర్ డేర్? డేర్. ప్రపోజ్ మీ. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఏంటి ట్రూ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి ఇందులో? అన్న పెడతా, చిన్న పిల్లలు లాంటి. ఆవిడ కూడా బ్లష్ అవుతూ మంచిగా. మాకు జర్నీ ఉంది కదా మేడంతో. ఓకే. కలిసి ఉన్నాం. ఎన్ని ఎపిసోడ్స్ చేస్తుంటావు నువ్వు డీలో? నేను డీ 10 అక్కడే లాస్ట్, అక్కడే ఎండింగ్. గౌతమ్పల్లి మేడంతో ఉంది అప్పుడు నీ పరిచయం. ఓకే. ఇప్పుడు కూడా మాట్లాడుతుంటారా? నెక్స్ట్ వీడియో. మనసులో ఉన్న బంగారం ఎవరో? సాయి సిద్ధు. సాయి సిద్ధు అని బంగారం. ఇప్పుడు ఏమంటావు? బంగారం ఇదన్నీ అయిపోయిన తర్వాత నన్ను కలిసారు కదా, ఒక రీల్ చేద్దాం అంటే ఆ రోజు ఒక చిన్న ఈవెంట్ జరిగింది, అవార్డ్స్ ఫంక్షన్ది. ఆ రోజు చేద్దాం అని చెప్తే అప్పుడు పార్కింగ్ రీల్ చేశాను నేను. మరి ఆ అమ్మాయి సిగ్గుపడుతూ నాకు సాయి సిద్ధు నా బంగారం అని అంటుంది కదా. మరి నా బంగారం సమంత అంట, నిజంగా అయిపోద్దా మేడం? లేదు, సంబంధం లేదు అసలు, లేదు. సో ఈ వీడియో చూసావా ఇంతకు ముందు నువ్వు? చూసా. మళ్ళీ బంగారం నీ క్వశ్చన్ చేసావా, ఏంటి నా పేరు ఎందుకు చెప్పావు అలా అని? నిద్ర లేదు నాకు. నా ఫ్రెండ్స్, నా షేరింగ్ లో పైన, నా ఫ్యామిలీ, నా ఫోన్ లో అందరు కాల్స్ పెళ్లి సంబంధం ఎప్పుడు మాట్లాడరా, కాల్స్, పిచ్చి పిచ్చి మాటలు, ట్రోల్స్ ఎక్కువైపోయాయి అనుకుంటా దీని మీద. ఆ తర్వాత బంగారం వెళ్ళి అడిగావా మరి ఈ వీడియో ఏంటి అలా ఎందుకు అన్నావు, నా పేరు ఎందుకు అన్నావు బంగారం అనగానే అని? అమ్మా ఇంకోటి ఏంటంటే, నేను అంటే చాలా మంది ఏం చెప్పారంటే, నరే నీ గురించి అంత బ్యాడ్గా ఏం చెప్పలేదు రా, మంచిగా చెప్పింది, ఒక ఆడపిల్ల ఎలా చెప్తావు అని చెప్పింది. సరే దాని బంగారం అంటే 2 రకాలుగా ఉంది. ఒకటి ఒక అన్నగా తీసుకోవచ్చు, ఒక తమ్ముడుగా తీసుకోవచ్చు, ఒక ఫ్రెండ్గా తీసుకోవచ్చు, ఇంకోలాగా తీసుకోవచ్చు. సరే ఓకే, తనతో ఉన్న బాండ్ నాకు ఏంటంటే ఒక సిస్టర్ బ్రదర్, నాకు అది అర్థమైంది. నాకు చాలా అది లైవ్కి వెళ్ళి చెప్పాను, తన సిస్టర్ లాంటిదని చెప్పాను నేను, అంతే. అక్కడితో క్లియర్ అయిపోయింది. ఇంకా నేను స్టోరీ పెట్టా, మొత్తం చెప్పేసుకున్నా, అయిపోయింది.